కొబ్బరి తోటలో ఉండే ఆ దొంగ పురుగుల్ని పట్టుకోవడానికి మనకి ఈ ట్రాప్ అన్నది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలామంది కొబ్బరి రైతులు కొబ్బరి చెట్టు తీసుకొచ్చి పెడతారు. దాన్ని పెంచినప్పుడు మనకి కంటికి తెలియకనే ఒక రైనోషియస్ బాటిల్ మగ పురుగు వచ్చి కొబ్బరి చెట్టుని పైన కనిపిస్తుంది కదా! ఆ వి షేప్‌లో వచ్చి కట్ చేసి తినేస్తదనమాట. దీనివల్ల 90% ఆఫ్ కోకోనట్ ఫార్మర్స్ వచ్చి గ్రోత్‌ని అసలు వదిలిపోతున్నారనమాట. సో, మనం దానికి ఏం చేయొచ్చంటే చాలామంది ఇసుక, ఉప్పు అంతా కలిపేస్తారు. అదేం పనికిరాదు. సో, దానికి ఒక రెడీమేడ్‌గానే మీరు ఈ ట్రాప్‌ని పెట్టుకోవడం బెస్ట్‌గా ఉంటదనమాట. ఇది కొబ్బరి తోటకు కానీ, లేదు పామ్ ఆయిల్ తోటకు కానీ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఎకరంకి మీరు ఇలాంటి ఒక ట్రాప్ పెట్టడం అనేది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, ఇది ఎంతని చూస్తే దాదాపు ₹1000 పడతదనమాట. మీకు ఇట్లా 2 ప్యాక్‌లో మీకు ఇట్లా మందులా వస్తదనమాట. ఒకటొచ్చి బ్రెడ్‌లా ఉంటది. ఆ బ్రెడ్‌ని తీసి ఇట్లా పైన పెట్టేయాలి. ఇంకొకటొచ్చి మీకు ఈ పౌడర్‌లా ఉంటది. వాటర్‌లో మిక్స్ చేసుకొని దీని లోపు పోసేసి ఒక 1 డే, 2 డే తర్వాత మీరు చూస్తేనే దాని లోపల మీకు పడిపోయి ఉంటాయన్నమాట. అలా దాన్ని తీసి పడేస్తే మనకి దాదాపు 3 నెలల నుంచి మనకి 4 నెలలు అంటే 90-120 డేస్ దాకా మనకి మందనేది పనిచేస్తదనమాట. ఇది వచ్చి మనకి ఒకసారి కొని పెట్టేస్తే ఒక 2, 3 ఇయర్స్ దాకా ఏం కాకుండా అలా బావుంటదనమాట. కావాల్సినప్పుడు ఈ మందుని మాత్రం తీసుకొని పెట్టుకుంటే మీ కొబ్బరి తోట శుభ్రంగా ఉంటదనమాట. క్లీన్‌గా ఉంటది. ఈ పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. చాలామంది ఫెన్సింగ్ ఏసి ఆవు, బర్రె కరవకుండా ఉండడానికి చూస్తే ఇదేంటో కంటికే తెలియక అసలు కొబ్బరి చెట్టు పైన ఎళ్లి కరిసేస్తుంది అసల. ఇదే చాలా హెవీ ప్రాబ్లము ఆంధ్ర గాని, తెలంగాణలో ఫేస్ చేసేవాళ్ళు. అది నిజమా కాదా అనేసి మీ కొబ్బరి రైతులు మీరే నాకు చెప్పాలి. కమెంట్‌లో అయితే చెప్పండి ఎంతమంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనేసి.